అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 5వ భాగం. రచయిత జంపాని శివగారు. కిరణ్ విక్రమ్తో మాట్లాడి వర్క్ ఉంది వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ వాచ్ అలారం మోగుతుంది. విక్రమ్ వెంటనే అలారం ఆఫ్ చేసి అతని బాడీగార్డ్స్కి కాల్ చేస్తాడు. విక్రమ్ బాడీగార్డ్స్ చెప్పింది విని అతని చేతి పిడికిల్ని బిగించి పక్కన ఉన్న టేబుల్ మీద గట్టిగా కొట్టడంతో ఆ టేబుల్ పగిలి 2 ముక్కలవుతుంది. విక్రమ్ని అలా చూసిన కిరణ్కి ఏదో జరిగిందని అర్థమై కిరణ్ ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైందిరా అని అడుగుతాడు. విక్రమ్ కోపంగా మొన్న మనం క్యాన్సిల్ చేసిన ప్రాజెక్టు వల్ల నిత్యని కిడ్నాప్ చేశారని చెప్తాడు. కిరణ్కి ఆశ్చర్యంగా అనిపించి నిత్య వాళ్ళకి ఎలా తెలుసురా అని అడగడంతో నాకు ఆ విషయం తెలియదు, అర్జెంటుగా మనం బయలుదేరాలని చెప్పి విక్రమ్ బయలుదేరుతూ ఉండగా విక్రమ్ టేబుల్ పగలగొట్టిన ఆ సౌండ్కి పర్సనల్ రూమ్లోకి వినిపించి నిద్రలో ఉన్న సంధ్య ఒక్కసారిగా అదిరిపడి లేచి కూర్చుంటుంది. బయట ఎవరివో మాటలు వినిపించినట్టుగా అనిపించి బయటకు వచ్చిన సంధ్యకి కోపంలో ఉన్న విక్రమ్ని చూసి భయంగా అక్కడే నుంచొని చూస్తూ ఉంది. కిరణ్ సంధ్యని గమనించి సరే నువ్వు వెళ్ళి నాకు లొకేషన్ షేర్ చేయి, నేను సంధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని కిరణ్ చెప్తాడు. విక్రమ్ ఒకసారి సంధ్య వంక చూసి వేగంగా సంధ్య దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి నేను మళ్ళీ నిన్ను కలుస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు. సంధ్య విక్రమ్ అలా చేయడంతో ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది. కిరణ్ సంధ్య దగ్గరికి వెళ్ళి తనని కలిసి ఇంటికి వెళ్దాం పదా అని సంధ్యని ఇంటికి తీసుకువెళ్ళి వదిలిపెట్టి విక్రమ్ చెప్పిన లొకేషన్కి చేరుకుంటాడు. కానీ విక్రమ్ వాళ్ళు అక్కడికే వెళ్ళేటప్పటికి నిత్యని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి ఉంటారు. ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఒక రూమ్లో నిత్యని బంధించుంచుతారు. నిత్యకే చిన్నగా మెలకు వచ్చి ఎక్కడ ఉన్నది అర్థం కాక అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అని ఆలోచిస్తూ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. నిత్య మార్నింగ్ కాలేజ్కి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా ఎవరో 4 వ్యక్తులు వచ్చి మీ అన్నయ్య నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని చెప్పి విక్రమ్ గురించి చెప్తారు. పాపం నిజానికి తెలియదు వాళ్ళు విక్రమ్ మనుషులు కాదని, అన్నయ్య అంటే ఇష్టం ఉండడంతో పైగా తనని దూరంగా పెట్టి తనతో మాట్లాడాలి అని మనుషుల్ని పంపించాడు అనుకొని సంతోషంతో అవునా మా అన్నయ్య రమ్మన్నాడు నన్ను అని అంటూ వాళ్ళతో పాటే వెళ్తుంది నిత్య. కానీ వాళ్ళ కార్ విక్రమ్ ఆఫీస్ని దాటుకొని వెళ్ళడంతో అదేంటి అన్నయ్య ఆఫీస్ దాటిపోయింది కదా, మీరు ఇక్కడ ఆపకుండా ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను అని నిత్య అరవడంతో వాళ్ళు నిత్య నోరికి ఒక మత్తు మందు చూపించి స్ప్రే కొడతారు. నిత్య ఆ స్ప్రే కొట్టడంతో స్పృహ తప్పి పడిపోతుంది. అలా జరిగింది గుర్తు చేసుకున్న నిత్య ఇప్పుడు ఎలా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అన్నయ్యకి తెలుసో లేదో అని భయంగా చూస్తూ ఉంటుంది. ఆ రూమ్లో ఒక అతను వచ్చి నిత్యని చూస్తాడు. నిత్య లేచి ఉండడంతో వాళ్ళ సార్కి కాల్ చేసి సార్ ఈ అమ్మాయి స్కూల్లోకి వచ్చిందని చెప్పడంతో సరే మీరు లాక్ చేసి వెళ్ళిపోండి, నేను అక్కడికి ఒక అరగంటలో చేరుకుంటానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. విక్రమ్కి అతను కాల్ చేసి ఎరా నీ చెల్లి ఎక్కడుందో అర్థం కావట్లేదా, నువ్వు వెళ్ళి చూసిన లొకేషన్లోనే నీ చెల్లి లేదా అని క్రూరంగా అనడంతో రే అసలు నువ్వు ఎవర్రా, అది డ్రగ్ ప్రాజెక్ట్ అని నేను ఓకే చేయలేదు, అది ఓకే చేయనందుకు నా చెల్లిని కిడ్నాప్ చేశావా అని విక్రమ్ కోపంగా రావడంతో ఒక్కదాని కారణంగా కాదురా, నువ్వు బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, నీ మీద పగ ఇప్పటిది కాదు అని అతను కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ తన బాడీగార్డ్స్కి అతను కాల్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పడంతో వాళ్ళు ఆ నెంబర్ని ట్రేస్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వాడి లొకేషన్ వాళ్ళకి కనిపించదు. విక్రమ్ ఒక్క అరగంటలోనే అక్కడున్న పోలీసులందరినీ కూడా అలర్ట్ చేసి చూపిస్తాడు నిత్య ఎక్కడుందో కనుక్కోమని. కానీ నిత్య ఎక్కడుందనేది కనిపెట్టలేకపోతున్నారు. సంధ్య ఇంటికి వెళ్ళి అలాగే సోఫాలో కూర్చొని ఇతనెవరు నన్ను అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ తనే దగ్గరికి తీసుకుంటాడు, అసలు ఎవరితను అని ఆలోచిస్తూ అలాగే సోఫాలోనే నిద్రపోతుంది. కిట్టుతో మాట్లాడిన అమ్మాయి తన క్యాబిన్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి ఎందుకు సుప్రియ కిట్టు నిన్నంత దూరం పెడుతున్నా, నువ్వు వాడితో మాటలు పడుతున్నావు, నువ్వేం తప్పు చేసావు వాడికి నిజం చెప్పొచ్చు కదా అని సుప్రియ ఫ్రెండ్ అంటుంది. లేదు రమ్య, వాడు నిజం తెలుసుకోవట్లేదు, నా తప్పేమీ లేదు, చేసిందంతా వాడి ఫ్రెండే, అది వాడికి అర్థం కావట్లేదు, నేనేం చెయ్యలేను కదా అని సుప్రియ బాధగా అంటుంది. నేను చెప్పనా పోని అని రమ్య అంటుంటే వద్దు రమ్య, వాడికి వాడంతటా వాడే తెలుసుకోవాలి, నేను నువ్వు చెప్తే కాదు అని సుప్రియ బాధగా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సరే నువ్వు ఎంత చెప్పినా మారవు, వాడు తెలుసుకునే రోజు వస్తుందిలే అని అంటూ రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి తన వర్క్లో పడిపోతుంది. కిట్టు అసహనంగా దీనికి ఎంత చెప్పినా ఇది నాతోటే మాట్లాడుతూ ఉంటుంది, ఇది చేసిన మోసం దీనికి గుర్తులేదని అనుకుంటూ అయినా నేను ఎందుకు దీని గురించి ఇంతగా ఆలోచించాలి అని మనసులోని అనుకొని ఇంతకీ అక్క ఎక్కడున్నట్టు, తను సేఫ్గానే ఉందా, తనకి ఏమైనా అయ్యిందా అని ఆలోచనలో పడిపోతాడు. కిట్టు వర్క్ చేయకుండా అలాగే గడిపేస్తాడు. ఒక అరగంటకి
నిత్య ఉన్న రూమ్ డోర్ తెరుచుకొని ఒక అతను లోపలికి వచ్చి ఏంటి నిత్య భయంగా ఉందా అని వంకరగా నవ్వుతూ ఉంటాడు. రే ఎవర్రా నువ్వు అని నిత్య అనడంతో నేనెవరో నీకు తెలియదా అని అతను పెట్టుకున్న మాస్క్ తీసి నిత్య ఎదురు నిలబడతాడు. నిత్య కోపంగా వాడి ఫేస్ చూసి నువ్వా ఎందుకురా నన్ను కిడ్నాప్ చేస్తామని పెద్దగా అరవడంతో అతని నోటి మీద చూపుడు వేలు పెట్టి ఉష్ అరవకు అరిస్తే నా కోపం వస్తుందని అనడంతో నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా నువ్వు మారవురా మొన్నే కదా కాలేజీలో నేను చెప్పుతో కొట్టి నిన్ను అలా చేశాను అయినా నువ్వు ఎందుకురా నన్ను కిడ్నాప్ చేశావని నిత్య కోపంగా అంటుంది. అతను నిత్య దగ్గరికి వచ్చి నిత్య జుట్టు పట్టుకొని ఏంటే ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చింది వాగుతున్నావు అయినా ఇప్పుడు నేను కిడ్నాప్ చేసింది నువ్వు నన్ను కొట్టావని కాదే నీ అన్నయ్య నా కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతీశాడు అలా కాకుండా మేమిచ్చిన ప్రాజెక్ట్ కూడా వద్దన్నాడు అందుకే నేను నిన్ను కిడ్నాప్ చేశాను అని చెప్తాడు. అతను నిన్ను కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తానని అతను అనడంతో నిత్య అసహ్యంగా వాడి మొహం మీద థూ అని ఉమ్మేస్తుంది. వాడు మొహాన్ని తుడుచుకొని నిత్య చెంప మీద ఈడ్చిపెట్టి ఒకటి కొడతాడు. నిత్య పక్కనే ఉన్న సోఫా ఎడ్జ్కి తల తగిలి స్పృహ కోల్పోతుంది. ఎందుకు ఇది ఇంతగా రెచ్చిపోతోంది ఎవరిని చూసుకొని దీన్ని అన్నయ్యని చూసుకొనేనా చెప్తా నీ సంగతి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ అందరినీ అడుగుతూ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందని కనుక్కుంటాడు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో విక్రమ్కి ఏం అర్థం కాక ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. కొంచెం సేపటికి వాడు మళ్ళీ కాల్ చేసి ఏరా ఇంకా తెలియలేదా నీ చెల్లి ఎక్కడుందో అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండడంతో రేయ్ మీకు ఈరోజే నా చేతిలో డెత్ కన్ఫర్మ్ చేసుకో ఏం చేస్తానో కూడా నీ ఊహకే వదిలేస్తున్నా అని విక్రమ్ కాల్ కట్ చేస్తాడు. అతను వికృతంగా నవ్వుతూ మళ్ళీ నిత్య ఉన్న రూమ్లోకి వెళ్ళి నిత్య మొహం మీద ఫోర్స్గా నీళ్లు కొట్టి నిత్యను లేపుతాడు. నిత్య కళ్ళు నిలుముకొని చూస్తూ అక్కడున్న వాడిని చూసి నీకెంత చెప్పినా బుద్ధి రాదురా అని అంటుంది. అతను ఫోర్స్గా నిత్యని పైకి లేపి అక్కడ పక్కనే ఉన్న బెడ్ మీద తోసి నిత్యని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నిత్య వాడిని నెడుతూ ఉండడంతో అతను నిత్య చంప మీద మరొకసారి కొడతాడు. అయినా కూడా నిత్య తన ఓపిక అంతా కూడా ఉపయోగించి వాడిని నెడుతూనే ఉంటుంది. వాడు ఎంతకీ కూడా వదలకపోవడంతో అసహనంగా తన మీద తనకే కోపం వస్తూ ఏం చేయాలో కూడా అర్థం కాక అలాగే పెనుగులాడుతూ ఉంటుంది. వాడు నిత్య పెదాల్ని అందుకోబోతూ ఉండగా సడన్గా అప్పుడే ఆ రూమ్ డోర్ బల్లున పగిలిన శబ్దం రావడంతో వాళ్ళిద్దరూ అటువైపుగా తిరిగి చూస్తారు. అక్కడ ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తున్న విక్రమ్ని చూసి భయపడి పైకి అది కనిపించకుండా నిత్య జుట్టు పట్టుకొని వాడి పాకెట్లో ఉన్న గన్ తీసి నిత్య తలకి గురిపెడతాడు. విక్రమ్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి వాడి వంక కోపంగా చూస్తూ రేయ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ నిత్యకి ఏమైనా చిన్న గీత పడినా నా చేతులు నీ డెత్ కన్ఫామ్ అని వార్నింగ్ ఇవ్వడంతో వాడు కోపంగా నిత్యని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. విక్రమ్ కంతకంతకు కోపం పెరిగిపోయి వాడి వంకే నిప్పు కణికల్లాంటి కళ్ళతో అలాగే చూస్తూ ఉంటాడు. వాడు ఒక్కసారి విక్రమ్ కళలోకి చూసి భయపడతాడు. అది బయటకు కనిపించకుండా నువ్వు బయటకు వెళ్ళరా అని విక్రమ్ అంటాడు. నిత్య ఏడుస్తూ అన్నయ్య నాకు భయంగా ఉంది అనటంతో విక్రమ్ నిత్య వంక చూసి నువ్వేం భయపడకురా వీడు నిన్నేం చేయలేడు నిన్నే ఏదన్నా చేయాలంటే వాడు నన్ను దాటే నీ దగ్గరికి రావాలి అని విక్రమ్ నిత్యకి లాలనగా చెప్తాడు. కిరణ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమైంది మాట్లాడవా అని విక్రమ్ అడగటంతో మాట్లాడానరా ఇదిగో నీతో మాట్లాడతారంట అని ఫోన్ విక్రమ్కి ఇస్తాడు. విక్రమ్ కోపంగా హలో అని అనటంతో సార్ మా అబ్బాయిని ఏం చేయకండి సార్ వాడు చేసిన తప్పుకి నేను మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ సార్ వాడిని ఏం చేయొద్దు అని అంటూ అతను బతిమలాడుతూ ఉంటాడు. చూడండి మిస్టర్ రంగనాథ్ గారు మీ కొడుకు నా చెల్లిని కిడ్నాప్ చేశాడు పైగా తనతో అసహ్యంగా ప్రవర్తించాడు అలాంటి వాడిని నేను ఎలా వదిలేస్తా అనుకున్నారు మీకు ఒకే విషయం చెప్తున్నా మీరు ఆఖరిసారిగా మీ కొడుకుతో మాట్లాడుకోండి లేదంటే లైఫ్లో ఇంకా మీ కొడుకుతో మీరు మాట్లాడలేరని విక్రమ్ ఫోన్ వాడి మీదకు విసిరేస్తాడు. వాడు ఆ ఫోన్ క్యాచ్ పట్టుకోవడానికి నిత్య గురిపెట్టిన గన్ వదిలేసి ఫోన్ క్యాచ్ పట్టుకుంటాడు. నిత్య దగ్గరికి కిరణ్ ఫాస్ట్గా వెళ్ళి నిత్య చేయి పట్టుకొని తనని విక్రమ్ దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. వాడు ఆశ్చర్యంగా విక్రమ్ వంక అలాగే చూస్తూ నిలబడిపోతాడు. వాడు ఆ ఫోన్ పట్టుకొని పక్కన చూసేసరికి వాడికి నిత్య కనిపించదు. వాడికి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు పట్టడంతో కిందకి వంగి గను తీయబోతుండగా విక్రమ్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి వాడి హ్యాండ్ మీద షూట్ చేస్తాడు. వాడి హ్యాండ్కి బుల్లెట్ తగలడంతో అమ్మ అని పెద్దగా అరుస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్న రంగనాథ్ గారికి ఆ సౌండ్ వినిపించి విక్రమ్ సార్ వాళ్ళని ఏం చేయకండి అని ఆయన పెద్దగా అరుస్తూ ఉంటాడు. వాడు భయంగా నన్న ప్లీజ్ సేవ్ మీ అని అంటూ ఉంటే ఆయన ప్లీజ్ విక్రమ్ సార్ మీరు వాడిని ఏం చేయొద్దు రే ప్రకాష్ ఎలా ఉన్నావురా అని రంగనాథ్ గారు కంగారుగా అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. విక్రమ్ వాడి దగ్గరగా వెళ్తూ
కిరణ్కి కళ్ళతోటే సైగ చేస్తాడు నిత్యని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని. బయటకి విక్రమ్ వాడి దగ్గరికి వెళ్ళి వాడి హ్యాండ్ మీద కాలు పెట్టి ఫోన్ తీసుకొని, మీకు ముందే చెప్పాను రంగనాథ్, నా జోలికి వచ్చినా తట్టుకుంటాను కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం సహించను అని. కానీ మీ కొడుకు నా ప్రాణమైన చెల్లినే కిడ్నాప్ చేశాడని విక్రమ్ కోపంగా అరవడంతో రంగనాథ్ భయంగా, సార్ ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాను సార్, వాడిని ఏం చేయకండి సార్, వాడు ఒకగానొక కొడుకు సార్, ప్లీజ్ సార్ అని రంగనాథ్ గారు ఏడుస్తారు. అది నీ కొడుకు ఆడపిల్ల మీద చెయ్యి వేయకముందే ఉండాలిరా అని కాల్ కట్ చేసి విక్రమ్ గన్తో వాడిని షూట్ చేసి చంపేస్తాడు. నిత్యని బయటికి తీసుకొచ్చిన కిరణ్ అసలు ఏం జరిగిందని అడగటంతో నిత్య, కిరణ్కి వాడు కాలేజ్లో ప్రపోజ్ చేశాడు, నేను వాడిని రిజెక్ట్ చేశాను, అప్పటి నుంచి నా వెంట పడుతున్నాడు వాడు అని అంటే నాకు ఇష్టం లేదని చెప్పినా వాడు వినిపించుకోలేదు. ఈరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను అని జరిగింది మొత్తం కూడా కిరణ్కి చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ నిత్యని కోపంగా చూస్తూ, కిరణ్ పద ఇంటికి వెళ్దామని కిరణ్కి చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటాడు. నిత్య ఏడుస్తూ, ఎందుకురా అన్నయ్య నన్ను ఇంకా దూరం పెడుతున్నాడు, నేనేం పాపం చేశానురా అని కిరణ్తో అంటుంది. పాపం నిత్యకి తెలియదు కదా, విక్రమ్ నిత్యని కిడ్నాప్ చేసినందుకే ఒకరిని చంపేశాడని. నువ్వేం బాధపడకురా విక్రమ్, నేను దగ్గరికి తీసుకునే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి తనని కారులో కూర్చోబెట్టి కిరణ్ కూడా కారులో కూర్చొని ముగ్గురు ఇంటికి స్టార్ట్ అవుతారు. అరగంటకి ఇంటికి చేరుకున్న కారులో నుంచి విక్రమ్ ఫాస్ట్గా కార్ దిగి తన రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు. కిరణ్ నిత్యని తీసుకొని ఇంట్లోకి వచ్చి గిరిధర్ గారిని పిలుస్తాడు. ఆయన కిరణ్ పిలవడంతో ఏమైంది కిరణ్ అని అక్కడికి వచ్చి చూస్తే నిత్య ఏడుస్తూ ఉంటుంది. గిరిధర్ గారు భయంగా నిత్య దగ్గరికి వెళ్ళి, నిత్య ఏమైందిరా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని నిత్య పక్కనే కూర్చొని అడగడంతో నిత్య పెద్దగా ఏడుస్తూ బాబాయ్ అని ఆయన ఒళ్ళో తలపెట్టుకొని ఏడుస్తుంది. కిరణ్ గిరిధర్ గారికి జరిగింది మొత్తం చెప్పి, నిత్య భయపడుతుంది అంకుల్ అని చెప్తాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి కిరణ్, ఇప్పటికే చాలా టైం అయింది, నేను చూసుకుంటాను నిత్యని అని కిరణ్కి చెప్పి గిరిధర్ గారు కిరణ్ని అక్కడి నుంచి పంపించేస్తారు. నిత్యని కొంచెం సేపటికి కూల్ చేసి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరమ్మా, నీకోసం జ్యూస్ తీసుకొస్తాను అని నిత్యని రూమ్లోకి పంపించేస్తాడు. గిరిధర్ గారు విక్రమ్ రూమ్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ అలాగే మంచం మీద కూర్చొని అలాగే ఆలోచనలో శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. గిరిధర్ గారు విక్రమ్ దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, ఏమైందిరా అని కదపడంతో, ఏం లేదు బాబాయ్, నాకు భయంగా ఉంది, నా వల్ల నీకు నిత్యకి ఏమన్నా అవుతుందేమో అని విక్రమ్ అంటాడు. నువ్వేం భయపడకురా, మాకేం కాదు, నువ్వు ఉన్నావు కదా మమ్మల్ని చూసుకోవడానికి అని ఆయన చెప్పేసి నిత్యకి జ్యూస్ ఇవ్వడం కోసం వెళ్ళిపోతాడు. విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా అతని ఆలోచనల మధ్యలో సంధ్య గుర్తొస్తుంది. సంధ్య గుర్తు రావడంతో కిరణ్కి కాల్ చేస్తాడు. ఇప్పుడే ఇంటికి చేరుకున్న కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అనటంతో, రే కిరణ్ ఎక్కడున్నావు అని అడగటంతో, ఇప్పుడే ఇంటికి వచ్చానురా అని కిరణ్ చెప్తాడు. సరే సంధ్య ఎలా ఉంది అని అడుగుతాడు. కిరణ్ ఆశ్చర్యంగా, వీడేంటి సంధ్య గురించి అడుగుతున్నాడు అనుకుంటూ, ఏమోరా తెలియదు, తన రూమ్లో ఉంది, నేను ఇప్పుడే వచ్చాను కదా అని అంటాడు కిరణ్. సరే అని విక్రమ్ కాల్ కట్ చేస్తాడు. కిరణ్ కట్ అయిన కాల్ వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది వీడికి, ఎందుకు కాల్ చేశాడు, ఎందుకు సంధ్య గురించి అడిగాడు, ఏమో వీడు నాకు ఇంకా అర్థం కాడని అనుకుంటూ కిరణ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సంధ్య దగ్గరికి వస్తాడు. సంధ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ సంధ్య పక్కన కూర్చొని, ఏమైందిరా, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నావు అని అనటంతో, ఏం లేదు అన్నయ్య, నువ్వు ఎప్పుడొచ్చావు అని అంటుంది సంధ్య. నేను వచ్చి చాలాసేపే అవుతుంది కానీ నువ్వేంటి ఇలా దిగులుగా ఉన్నట్టున్నావు అని కిరణ్ అంటాడు. ఏం లేదన్నయ్య, నాకు తమ్ముడు గుర్తొస్తున్నాడు, వాడిని ఒకసారి చూడాలనిపిస్తోందని సంధ్య చెప్తుంది. సరే నేను కనుక్కుంటాను వాడి వివరాలు, నాకు ఇవ్వు అని కిరణ్ చెప్తాడు. నాకు కిట్టు పేరు ఒకటే తెలుసన్నయ్య, వాడు ఎక్కడ జాబ్ చేస్తుందో కూడా నాకు తెలియదని అనటంతో కిరణ్ ఆశ్చర్యంగా సంధ్య వంక చూసి, ఏం పేరు అని అడుగుతాడు. కిట్టు అని సంధ్య చెప్పడంతో, సరే నేను కనుక్కుంటానులే, నువ్వేం టెన్షన్ పడకురా, భోంచేద్దాం పద అని సంధ్యని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. గిరిధర్ గారు నిత్యకి జ్యూస్ తాగిస్తారు. కొంచెం సేపు ఆగి భోజనం చేద్దువురా అని ఆయన వెళ్తుండగా, బాబాయ్ ఇప్పుడు నాకేం వద్దు, మీరు కొంచెంసేపు ఇక్కడే కూర్చోండి, నేను నిద్రపోతానని నిత్య అంటుంది. సరే పడుకో అని ఆయన అక్కడే సోఫాలో కూర్చోవడంతో నిత్య నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. నిత్యకి ఎంతకీ కూడా నిద్ర పట్టకపోవడంతో ఆలోచిస్తూ భయంతో ఎప్పటికో నిద్రపోతుంది. నిత్యకి భయంగా అనిపించి గిరిధర్ గారిని అక్కడే ఉండమంటుంది. గిరిధర్ గారు కూడా అక్కడే కూర్చోవడంతో నిత్య అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. నిత్య నిద్రపోవడంతో అది గమనించిన గిరిధర్ గారు విక్రమ్కి భోజనం తినిపించడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గిరిధర్ గారు విక్రమ్ కోసం భోజనం తీసుకొని వెళ్ళి తినిపిస్తూ, ఎందుకు విక్రమ్ నిత్యకి ఇలా దూరంగా ఉంటావు, తను అన్నయ్యగా నీ ప్రేమ కోరుకుంటోంది, చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయ్యారు మీ ఇద్దరికి, అప్పటి నుంచి నువ్వు నిత్యని ఎంత మంచిగా చూసుకుంటున్నావో పైకి అది కనిపించకుండా
తన దగ్గర కోపం నటిస్తూ ఉన్నావు. తను అన్నగా నీ ప్రేమ కోరుకుంటుందిరా, నువ్వు అర్థం చేసుకొని గిరిధర్ గారు విక్రమ్తో చెప్తాడు. విక్రమ్ ఆలోచిస్తూ మనసులోనే బాధపడుతూ నేను నిజంగానే నిత్య విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నిత్య రూమ్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో ఇద్దరూ ఆశ్చర్యంగా నిత్య రూమ్లోకి పరిగెడతారు. రూమ్లోకి వెళ్ళిన గిరిధర్ గారు విక్రమ్ నిత్య పరిస్థితి చూసి నిత్య దగ్గరికి వెళ్ళి వేగంగా వచ్చి నిత్య అని విక్రమ్ పిలుస్తున్నా నిత్య వినిపించుకునే స్థితిలో లేకుండా నన్నేం చేయకండి ప్లీజ్, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతానని నిత్య ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ నిత్య అలా మాట్లాడుతుంటే విక్రమ్కి కళ్ళ వెంట నీరు కారిపోతూ ఉంటుంది. గిరిధర్ గారు నిత్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి గట్టిగా కుదిపి నిత్య అని పెద్దగా అరుస్తారు. ఒక్కసారిగా కలలో నుంచి బయటకొచ్చి చుట్టూ చూసి విక్రమ్ అక్కడ కనిపించడంతో అన్నయ్య అని అంటూ నిత్య ఏడుస్తుంది. నిత్య ఏడుపు చూడలేని విక్రమ్ నిత్య భుజం చుట్టూ చేయి వేసి ఏడవకుండా నీకు నేనున్నాను అని అంటూ నువ్వేం భయపడకని నిత్యకి నచ్చజెప్పి తనని ఓదారుస్తాడు. కథ ఇంకా ఉంది. మరి విక్రమ్ ఎందుకు నిత్య విషయంలో అంత భయంగా ఉన్నాడు? తను చేసే ప్రొఫెషన్ వలన అసలు విక్రమ్ కిరణ్లు ఏం చేస్తున్నారు? మరి సంధ్యను చూసి విక్రమ్కి ఎందుకు తన అనే ఫీలింగ్ వస్తుంది? అసలు విక్రమ్కి సంధ్యకి మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.